హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఎమ్మి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరకిలో చికెన్ తెచ్చుకుని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు 1 అవర్ నుంచి 2 అవర్స్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుని ఉంచుకుంటే ముక్కల్లోకి ఉప్పు కారం బాగా వెళ్ళి టేస్ట్గా ఉంటుంది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా ఇలా చీలికలుగా చీరుకుని ఉంచుకోవాలి. ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. చివరిలో ఫ్రై మొత్తం వేగిపోయిన తర్వాత చల్లుకోవటం కోసం లైట్గా సాల్ట్, పసుపు, కారం, మసాలా పొడి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీడిపప్పు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. చికెన్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది, అందువల్ల కొద్దిగా జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకుని డిష్ అవుట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే లోపల నుంచి ఫ్రై అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని ఆ గ్రేవీని ఇందులో వేసుకుని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా చికెన్లో నుంచి ఎంత వాటర్ బయటకు వచ్చేసిందో. ఈ వాటర్తో కుక్ అయ్యి ఇది ఇలా నెమ్మదిగా ఫ్రై అయితే లోపల వరకు ఉప్పు కారం అన్నీ వెళ్ళి చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో స్లోగా ముందు ఈ వాటర్లో కుక్ అయ్యి తర్వాత ఆయిల్ బయటకు వచ్చి ఆ ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇలా మూత పెట్టి ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. వ్యూవర్స్, చూస్తున్నారుగా ఇందులో వాటర్ అంతా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్లో ఈ చికెన్ని ఇలా దగ్గరగానే ఉండి ఈ ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేయించుకుంటే చికెన్ ఫ్రై రెడీ. హాయ్ వ్యూవర్స్, చూస్తున్నారుగా ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ. దీన్ని ఇలా చేసుకుంటే లోపల వరకు ఉప్పు కారం మసాలా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. వీటిని ఫ్రై పీసెస్ అని కూడా అంటారు. వీటిని బిర్యానీలో అడుగును పెట్టుకుని పైన బిర్యానీ పెట్టి దమ్ చేసుకుంటే వీటిని ఫ్రై పీసెస్ అంటారు. ఫ్రై పీస్ బిర్యానీ అని కూడా దీంతో చేసుకోవచ్చు. ఈ ఫ్రై పీసెస్లో కొద్దిగా ఉప్పు రాసి నూనెలో వేయించుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి ఉల్లిపాయలు, జీడిపప్పు నంచుకుంటూ తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా ధాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.